హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాబాయ్ కోసం మార్చి 26ని త్యాగం చేసినట్టుగా ఓ టాక్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతాం. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో పెద్ద సినిమా చేస్తున్న చరణ్ ఈ సినిమాతో మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ని కూడా పరిగెత్తిస్తున్నాడు. అయితే అనూహ్యంగా దేఖ్ లేంగే సాలా సాంగ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పవర్ స్టార్ మార్చి 26నే థియేటర్లోకి లాంచ్ చేస్తే బాగుంటుందంటూ మైత్రి ప్రొడ్యూసర్స్ థింక్ చేస్తున్నారట. ఎలాగూ తమ ప్రొడక్షన్లోనే పెద్ద సినిమా కూడా తెరకెక్కుతోంది కాబట్టి ఆ సినిమాను మరో రోజు రిలీజ్ చేసేందుకు చూస్తున్నట్టుగా, అందుకు చరణ్ కూడా ఓకే చెప్పినట్టుగా టాలీవుడ్లో టాక్. ఓ పక్క అఖండ తాండవం థియేటర్స్లోని ప్రేక్షకుల్లో పూనకాలు పుట్టిస్తుండగా, మరోపక్క ఈ మూవీ సీక్వెల్ జై అఖండ స్టోరీపై చిన్న లీక్ ఇచ్చాడు డైరెక్టర్ బోయపాటి. అఖండ 2 సినిమా క్లైమాక్స్లో శంబాలా తెరుచుకున్నట్టు చూపించిన బోయపాటి సరిగ్గా అక్కడి నుంచే జై అఖండ సినిమా సాగుతుందంటూ చెప్పేశాడు. అయితే ఈ సీక్వెల్ను వెంటనే కాకుండా వేరే హీరోలతో 2-3 సినిమాలు చేశాక జై అఖండ సినిమాపై ఫోకస్ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చాడు బోయపాటి. పెద్ద సినిమా నుంచి విడుదలైన చికిరి పాట గత నెల రోజులుగా యూట్యూబ్ను షేక్ చేస్తాం. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు రామ్ చరణ్ చేసిన హుక్ స్టెప్ను రిపీట్ చేస్తూనే ఉన్నారు. దానికి తోడు చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ పాట 100 మిలియన్ క్లబ్లో చేరిపోయింది. అన్ని భాషలు కలిపితే 150 మిలియన్స్ దాటిపోయింది. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి భారత్లో అవతార్ 3 ప్రమోషన్స్లో పాల్గొన్నారు. దర్శకుడు జేమ్స్ కెమెరూన్తో రాజమౌళి చేసిన ఇంటర్వ్యూను అవతార్ టీం రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ సందర్భంగా జేమ్స్ కెమెరూన్పై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. కెమెరూన్ టెక్నికల్గా సినిమా స్థాయిని పెంచుతూనే ఎమోషన్స్ను కూడా అద్భుతంగా చూపిస్తారన్నారు జక్కన్న. ఆస్కార్కు అతి చేరువలో జాన్వీ కపూర్ సినిమా ఉండడం ఇప్పుడు బీటౌన్లో హాట్ టాపిక్ అవుతాం. ఎస్, ఇషాన్ కట్టర్, విశాల్ జేత్వా, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్లో నటించిన హోమ్ బౌండ్ మూవీ ఆస్కార్ 2026 కోసం భారత్ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. కాగా తాజాగా అకాడమీ టీం రిలీజ్ చేసిన షార్ట్ లిస్ట్లోనూ ఈ మూవీ స్థానం సంపాదించుకుంది. 2026 మార్చి 15న ఫైనల్ విన్నర్ను ప్రకటిస్తారు. నటుడు సోను సూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తన ఫౌండేషన్ ద్వారా 500 మంది మహిళలకు క్యాన్సర్ చికిత్స చేయించినట్టుగా వెల్లడించారు. వారి కుటుంబాల్లో ఆనందం నింపినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానన్నారు. ఈ కార్యక్రమంలో తనకు సహకరించిన వైద్యులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నందమూరి బాలకృష్ణ మరోసారి గొంతు సవరించుకుంటున్నారు. గతంలో పైసా వసూల్ సినిమాలో మామా ఏక్ పెగ్లా పాట పాడారు బాలయ్య. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111లోనూ ఓ పాట పాడుతున్నారు. ప్రజెంట్ షూటింగ్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. 20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్తో పాటు 200 మంది ఫైటర్స్తో ఓ యాక్షన్ సీన్ను చిత్రీకరించబోతున్నారు వంగ. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న జైలర్ 2లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి స్పెషల్ సాంగ్ చేస్తున్నారు. జైలర్లో తమన్నా చేసిన కావాలయ్య సాంగ్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సీక్వెల్ కోసం అదే మ్యాజిక్ను రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా 2026 ఆగస్టులో రిలీజ్ కానుంది. 66 ఏళ్లు వచ్చినా ఇంకా మన్మధుడిలా ఫిట్గా హ్యాండ్సమ్గా కనిపించే నాగార్జున తను సమస్యతో 15 ఏళ్లుగా బాధపడుతున్నట్టుగా ఓ ఈవెంట్లో ఓపెన్ అయ్యాడు. తనకు 15 ఏళ్ల క్రితం మోకాలి నొప్పి మొదలైందని, అప్పటి నుంచి నొప్పితో బాధపడుతూనే ఉన్నానన్నాడు. అయితే మోకాలి సర్జరీని అవాయిడ్ చేసేందుకు తన మోకాలు బెటర్ అవ్వడానికి ల్యూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ని తీసుకుంటున్నానని అన్నారు. ఈఆర్పీ కూడా చేయించుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి నొప్పి లేకపోయినా తాను గ్యాప్ ఇవ్వకుండా రోజు ఉదయం మోకాలి కోసం ర్యాబ్ చేశానని, ప్రస్తుతం తాను బానే ఉన్నానన్నాడు. సర్జరీ అవాయిడ్ చేయడానికి ఇవన్నీ ప్రయత్నిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. గత కొన్ని రోజుల నుంచి కింగ్ నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని తండ్రి కాబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టే పబ్లిక్ ఈవెంట్స్లలో కనిపించిన ప్రతిసారి తన వైఫ్ జైనబ్ చేయి పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్తూ కనిపిస్తున్నాడు అఖిల్. దీంతో జైనబ్ కన్సీవ్ అయిందని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఈ న్యూస్పై రియాక్ట్ అయ్యాడు కింగ్ నాగార్జున. అఖిల్ తండ్రి కాబోతున్నాడా అని ఓ ఈవెంట్లో రిపోర్టర్ ప్రశ్నించగానే నవ్వేసిన నాగార్జున సరైన సమయం వచ్చినప్పుడు తానే చెప్తానన్నాడు. దీంతో ఈ వార్త నిజమేనంటున్నారు నెటిజన్స్. రాజమౌళితో కలిసి ఇండియాలో తన అవతార్ 3 సినిమాను ప్రమోట్ చేస్తున్న కెమెరూన్ అందుకోసం ఆ హాలీవుడ్ డైరెక్టర్తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అయితే ఈ ఇంటర్వ్యూలో కెమెరాన్ వారణాసి సినిమా గురించి జక్కన్నను అడగడం, ఆరా తీయడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది. మీరు కొత్త సినిమా వారణాసి సినిమా షూటింగ్ చేస్తున్నారు కదా అని కెమెరాన్ అడగగానే దానికి రాజమౌళి బదులిస్తూ ఏడాది నుంచి అదే పనిలో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ షూటింగ్ మరో 7-8 నెలలు టైం తీసుకునేలా ఉందని వివరించాడు. దీనిపై కెమెరాన్ మాట్లాడుతూ షూటింగ్లో ఫన్ ఉన్నప్పుడు టైగర్స్తో షూట్ చేసినప్పుడు చెబితే తాను కూడా వచ్చి మీ కెమెరాతో షూట్ చేస్తానని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ దిగ్గజ డైరెక్టర్ చిట్ చాట్ ముచ్చట్లు ఇప్పుడు వరల్డ్ వైడ్ వైరల్ అవుతున్నాయి. వారణాసి సినిమాపై హాలీవుడ్ స్థాయిలో అంచనాలను పెంచేలా చేస్తున్నాయి. దురంధర్ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ విషయంలో వస్తున్న విమర్శలపై కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ చబ్రా క్లారిటీ ఇచ్చారు. కథపరంగా చిన్న ఏజ్ అమ్మాయి కావాలనే సారా అర్జున్ను క్యాస్ట్ చేశామన్నారు. కానీ మెయిన్ ప్లాట్ కారణంగా హీరోయిన్ క్యారెక్టర్ డీటెయిల్స్ లీక్ అయ్యాయన్నారు.